నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. ఈరోజు వీడియోలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో రద్దీ, దర్శన వివరాలు, అలాగే శ్రావణ మాసం సందర్భంగా వివిధ ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల విశేషాలు, మరికొన్ని ముఖ్యమైన వివరాలను కూడా తెలుసుకుందాం. ముందుగా తిరుమల దర్శన వివరాలను చూస్తే మొత్తం 71,595 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,981 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 3.89 కోట్ల హుండీ కానుకలొచ్చాయి. 22 కంపార్ట్మెంట్లు శ్రీవారి భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి సుమారు 18 గంటలు పడుతోంది. ఇక ఈరోజు ఆగస్టు 20వ తేదీ గాయత్రి జపాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు మంగళవారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం ఉత్తర మాడవీధిలో గల శ్రీ వికనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయనున్నారు. నిన్న సోమవారం శ్రీ వికనస మహర్షి జయంతి జరిగింది. ఆ మరుసటి రోజు స్వామి, అమ్మవార్లు శ్రీ వికనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అక్కడ ఆస్థానం నిర్వహించి నివేదన చేపడతారు. శ్రీవారి ఆలయంలో వైకానస ఆగమం ప్రకారమే నిత్య కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు అన్నీ జరుగుతాయి. ఈ వైకానస ఆగమ శాస్త్రాన్ని శ్రీ వికనస మహర్షి రచించారు. తిరుమలలో నిన్న సోమవారం వికనస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆస్థాన మండపంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ కార్యదర్శి శ్రీనివాస దీక్షితులు ప్రసంగిస్తూ ఆగమాలలో అతి ప్రాచీనమైనది వైఖానస ఆగమమని, ఇందులో చెప్పబడిన విధి విధానాలు మానవ మనుగడకు, సోపానానికి ఎంతో ఉపయోగమని వైఖానస కల్పసూత్రంలో ఉపదేశించారని చెప్పారు. ఈ వైదిక విధానం మరెక్కడా చెప్పబడలేదని, ఇది అత్యంత వేదోక్త వైఖానస సిద్ధాంతమని వివరించారు. భారతీయ సంస్కృతికి వైఖానస ఆగమ శాస్త్రమే ప్రమాణమని శ్రీ వికనస మహర్షి జయంతి సభలో పండితులు ఉద్ఘాటించారు. ఇక తిరుమల శ్రీవారికి ప్రతినిత్యం ఉత్సవాలే. ఆ ఉత్సవాలలో అత్యంత ప్రముఖంగా చెప్పబడుతున్నవి బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బ్రహ్మోత్సవాలు జరగడం మనకు తెలిసిందే. మరి ఈ సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ నెల 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలుంటాయి. ఇక తిరుమలలో నిన్న సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించడం సర్వ పాప ప్రాయశ్చిత్తం అంటారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియచెప్పినట్టుగా పెద్దలు చెబుతారు. అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని, జ్ఞాన వైరాగ్యాలు లభిస్తాయని భక్తకోటికి తెలియచెబుతున్నాడు స్వామి. ఇక టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో 1 సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్గా సేవలందించేందుకు ఎంబీబీఎస్ విద్యార్హత గల అభ్యర్థులకు ఆగస్టు 29వ తేదీన వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్టుగా టీటీడీ తెలియజేసింది. మొత్తం 5 పోస్టులున్నాయి. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని సెంట్రల్ హాస్పిటల్లో ఉదయం 11 గంటలకు వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధృవపత్రాల ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందని టీటీడీ తన అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే www.tirumala.org వెబ్సైట్ను, అలాగే కార్యాలయ పనివేళల్లో 087722643771 ఈ నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని టీటీడీ తెలియజేసింది.